ఇది నీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. వడ్డీ లెక్కలు చేయడం ఇంత ఈజీనా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ వీడియో నువ్వే వేరే వాళ్ళకి షేర్ చేస్తావు. ఈ వీడియో చూడండి. క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఒక 50,000కి చూసుకుందాము. 50,000 వేసి ఇంటూ వేసుకోవాలి. తర్వాత నెలలు వేసుకోవాలి. 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి తర్వాత ఇంటూ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత 3 వేసుకోవాలి. అంటే 100కు 3 కాడికి ఇంట్రెస్ట్ కదా. తర్వాత డివైడెడ్ బై వేసుకొని 100 వేసుకోవాలి. అంటే 100కి 3 కాడికి అన్నట్టు లెక్క. తర్వాత 18,000 అవుతుంది 3 కాడికి అయితే. మొత్తం కొట్టేసుకొని తర్వాత ఇప్పుడు 1,00,000కి వేసుకుందాము. 1,00,000 ఇంటూ వేసుకోవాలి. ఇంటూ మళ్ళీ నెలలు 12 నెలలు మళ్ళీ ఇంటూ వేసుకోవాలి. తర్వాత 3 100కు 3 కాడికి కాబట్టి డివైడెడ్ బై 100 వేసుకోవాలి. 36,000 అవుతాయి సంవత్సరానికి. అట్లా ఇది చాలా సింపుల్ లెక్క. ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. లైఫ్లో ఉపయోగపడుతుంది అన్నట్టు ఇది. ఇక్కడ 24 నెలలు అంటే 2 సంవత్సరాలకి 72,000 అవుతాయి 3 కాడికి అయితే. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎక్కడ పోయినా పెద్దవారికి ఈజీగా చెప్పేటట్టుగా మనమే ఎంత అయినా చదువుకున్న వాళ్ళను అడుగుతారు కదా, అక్కడ చాలామందికి తెలియదు. ఇదే ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది. ఇగో 2 కాడికి వేసుకుంటే ఇట్లా వేసుకోవాలి. ఏం లేదు, ఫస్ట్ అసలు వేసుకోవాలి. తర్వాత నెలలు, తర్వాత ఎంత కాడికి, తర్వాత ఎంతకు 100 వేసుకోవాలి లాస్ట్కి. చాలా సింపుల్గా చేస్తుంది. ఇగో రూపాయిన్నర వడ్డీకి 18,000 అవుతున్నాయి. అట్లా 2 కాడికి అయితే 24,000. లైక్ చేసి కొంచెం ఫాలో చేయండి బ్రో. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను సరేనా. షేర్ చేయండి ఎవరికైనా సరేనా, మీ ఫ్రెండ్స్కి.